నిన్న జీఎన్సీ వాళ్ళు కాంటాక్ట్ చేసిండ్రు. కాంటాక్ట్ చేసి బయట ప్రోటీన్ సోర్సెస్‌ది పెద్ద గోల నడుస్తున్నది గదా! ప్రోటీన్ సేఫ్ గాదు, ప్రోటీన్ మంచిది గాదు, అది ఇది అని జెప్పేసి. సో, దాని మీద వీడియో చెయ్యి, జీఎన్సీది మంచిది చెప్పేసేయి, అది పెట్టేసి స్టోరీ పెట్టమన్నాడు. అన్న నేనిది గాదు, ఇది మంచిది గాదు, ఇది మంచిదని చెప్పంగానే ఎందుకు వింటరు? ఏమంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని గాదా. కాకపోతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చెప్పాలని అనుకున్నా. ప్రోటీన్‌కొచ్చేసి ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసిన ఒక 2-3 మంత్స్ మంచి కన్సిస్టెంట్‌గా పోయినా. కన్సిస్టెంట్‌గా పోయి ఒక 3 మంత్స్ తర్వాత ప్రోటీన్ స్టార్ట్ చేద్దాం ఇంకా వే ప్రోటీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ నేను బిగ్ మజిల్స్‌ది కొన్నా. మంచి అమెజాన్‌లో వెళ్ళి చీప్ అండ్ బెస్ట్ వెంటనే నెక్స్ట్ డేనే వచ్చేసేయాలి నాకు. సేమ్ డే వచ్చేసేయాలి అన్నట్టు డెలివరీ చూసుకొని చూసేసరికి బిగ్ మజిల్స్‌ది నాకు మంచి తక్కువ ప్రైస్‌కి సెట్ అయితుండే అండ్ 1 డే డెలివరీ ఉంటే పెట్టేసిన ఆర్డర్. ఇక పెట్టేసి తాగి 1-2 డేస్ కాగానే ఏంది మజిల్స్ పెరగట్లేదు అన్నట్టు నేను కూడా ఆగమాగమైనా. ఇక మన ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మొత్తం యూట్యూబ్ అంతా దాని గురించి చూసిన అనమాట. వే ప్రోటీన్‌తోనే ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ వస్తది, ఏమేమి వే ప్రోటీన్‌లు ఉన్నాయి, డిఫరెన్స్ ఏంది, కాస్ట్లీ దానికి చీప్ దానికి ఏంది డిఫరెన్స్ అన్నీ చూసేసరికి తెలిసింది ఏంటంటే వే ప్రోటీన్‌లలో అమినో యాసిడ్ ప్రొఫైల్ ఉంటదనమాట. అమినో యాసిడ్ ప్రొఫైల్ వచ్చేసి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, కండిషనల్ ఈ 3 ఉంటాయి. ఈ 3 అమినో యాసిడ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమినో యాసిడ్స్ కరెక్ట్‌గా చెప్పినంత ఇంగ్రీడియంట్స్‌లో వే ప్రోటీన్ డబ్బా వెనకాల ఇంగ్రీడియంట్స్ ఉంటది కదా! దాని వెనకాల ఉన్నంత క్వాంటిటీస్‌లోనే వాడు ఇస్తున్నాడా లేదా? ఇయ్యట్లేడనమాట. 70-90% ఇండియన్ మార్కెట్‌లో ఇస్తలేరు. ఎందుకు అంటే వే ప్రోటీన్ టెస్ట్ చేస్తారు కదా ల్యాబ్‌లో. టెస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూడరు. మొత్తం అన్ని అమినో యాసిడ్స్ కలిపి నైట్రోజన్ ఎంత క్వాంటిటీ ఉన్నది, ఓవరాల్ ప్రోటీన్ ఎంత వస్తున్నది అని ఒక్కటి చూస్తారు. ఆ లేబుల్ మీద డబ్బా మీద 25 గ్రామ్స్ అన్నాడు, వీడు 25 గ్రామ్స్ వస్తుందా చూస్తారు. ఓకే, పాస్ చేసేస్తారనమాట. ఈ సింపుల్‌గా చేసేస్తారు ఇట్లా. ఆ టెస్ట్ ఏదైతే ఉందో అంత సింపుల్‌గా ఉన్నది కాబట్టి మన బ్రాండ్స్ ఏం చేస్తున్నారంటే ఆ ప్రొఫైల్ ఉంటుంది కదా అమినో యాసిడ్ ప్రొఫైల్, అందులో ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, కండిషనల్ మూడిట్లో కొన్ని కాస్ట్లీ ఉంటాయి, కొన్ని చీప్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ ప్రైస్ కాంపోనెంట్స్ ఫుల్ వేసి ఆ నైట్రోజన్ కాంపోనెంట్ని పెంచేసి ప్రోటీన్ది అంత మీట్ అయ్యేలాగా చూపిస్తున్నారు. 25 అంటే ఇంకో 25 వస్తుందని చెప్పేసి ఏమేమి వేసి 25 చేస్తున్నారని చెప్పట్లేరు అనమాట. అది ఇంకా డీటెయిల్డ్‌గా ల్యాబ్ రీసెర్చ్ ఫుల్ టెస్టులు చేయించి చూసేసరికి అవి బయటపడతాయి. సో నేనేం చేసినానంటే చూసేసరికి నేను తీసుకున్నది అది బిగ్ మజిల్స్‌ది బిస్కెట్, అది కూడా డొల్లా అని చెప్పి బయటపడ్డది. దాని తర్వాత జెన్యూన్ ఏమున్నాయి అని చెప్పేసి చూసి జెన్యూన్ పేరు మీద కూడా కల్తీ అన్ని మిక్స్ చేసి అమ్మడాలు. సోర్స్ నార్మల్ షాప్‌కెళ్ళి కొంటే అందులో వే ప్రోటీన్ అని చెప్పేసి ఆట పిండి వేసిస్తున్నారనమాట ఏది పడుతుంది. సో ఇక్కడ సోర్స్ జెన్యూన్ అయి ఉండాలి అండ్ ఆ వే ప్రోటీన్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, అమినో యాసిడ్స్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది వాడు లేబుల్ మీద పెట్టిందే ఇస్తున్నాడా లేదా, నీ వే ప్రోటీన్లో అవే ఉంటున్నాయా లేవా, ఈ 2 చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ 2 చూసుకొని నేనేం చేసిందంటే ఇంటర్నెట్లో ఆల్రెడీ టెస్ట్లు ఫుల్ డీటెయిల్గా అయిన టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క వే ప్రోటీన్. అట్లా చూసేసరికి నాకు కొన్ని జెన్యూన్ పేర్లు దొరికినాయి. జెన్యూన్ పేర్లలో ఈ జీఎన్సీ కూడా ఉన్నది. జీఎన్సీ ఉంది అండ్ జీఎన్సీ కంపెనీ గురించి కూడా రీసెర్చ్ చేసేసరికి చాలా పాతదనమాట, ఎప్పటి నుంచో ఉన్నది. సో జీఎన్సీది ప్రోటీనే కానీ సప్లిమెంట్సే కానీ 100% జెన్యూన్ అని చెప్పేసి నమ్మకం వచ్చింది. అందుకనే వేరే బ్రాండ్స్, వేరే కొత్త ఓపెన్ అయిన బ్రాండ్లు వీళ్ళు కొలాబరేషన్కి నాకు ముందు వచ్చినాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిండ్రు. 500 రూపీస్, 700 రూపీస్ కిలోకి వే ప్రోటీన్ ఉండే అనమాట. అంత ఆ ప్రైస్కి అసలు ఇంపాసిబుల్, వే ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఇంపాసిబుల్. సో ఆ ప్రోటీన్ నాకు ఆల్రెడీ నేను రీసెర్చ్ చేసినా కూడా నేను గుర్తుపట్టిన మంచి బ్రాండ్. నేను ఏదైతే జెన్యూన్ బ్రాండ్లో ఏవైతే వచ్చినాయో లిస్ట్లో నాకు దొరికినాయి చూడు పేర్లు, ఆ పేర్లలో ఏదైనా కొలాబరేషన్ వస్తేనే నేను ప్రొసీడ్ అవుదామని చెప్పేసి వెయిట్ చేస్తే జీఎన్సీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే అమ్మ కొంచెం జెన్యూన్ది వచ్చిందిరా బాయ్ అని చెప్పేసి అప్పటి నుంచి నేను కొలాబరేట్ చేసి దీన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన. సో జీఎన్సీ కాకుండా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి చాలా జెన్యూన్వి.
అండ్ ఇక్కడ బ్రాండ్స్ తెలిసిపోయింది, ఓకే ఈ బ్రాండ్ వాడు జెన్యునే అమ్ముతున్నాడు రాబాయ్ అని చెప్పేసి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వీడు బ్రాండ్కి ఇంకా కస్టమర్కి వచ్చే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ అయితే ఉన్నాడో వాడేమైనా కల్తీ చేస్తే ఎట్లా? షాప్లలో ఏం చేస్తుండ్రు, సీల్ ఓపెన్ చేసి ప్రోటీన్ తీసేసి అందులో నుంచి వే ప్రోటీన్ తీసేసి ఆటపిండి వేసి ఇచ్చేస్తున్నారు, మైదాపిండి వేసి ఇచ్చేస్తున్నారు. అది టేస్ట్ స్వీట్నర్ ఉంటుంది కాబట్టి ఏం తెలియట్లేదు. సో ఇది ఎస్కేప్ చేయడం కోసం నేను అమెజాన్లో ఆర్డర్ పెడుతుండే లేకపోతే ఇట్లనే ఫుల్ జెన్యూన్ అనిపించిన సైట్లో పెడుతుండే. కాకపోతే అమెజాన్లో అక్కడిక్కడ ఆర్డర్ పెడితే కూడా నాకు చిన్న ప్యాకెట్లు వచ్చినాయి, ఒక 2 సార్లు చిన్న ప్యాకెట్లు వచ్చినాయి. అండ్ దాని మీద వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది కదా, ఈ ప్రోడక్ట్ జెన్యునా కాదా అని చూడడానికి, ఆ కోడ్ వెరిఫై కాకపోతుండే అప్పుడప్పుడు. చిన్న ప్యాకెట్ వచ్చినప్పుడేమో ఇంకా అమెజాన్ ఓకే నాది ప్రైమ్ అకౌంట్ ఉంది కాబట్టి సాల్వ్ చేస్తుండే, ఏదో ఒకటి చేసి రెజల్యూషన్ ఇస్తుండే. కాకపోతే కాంటాక్ట్ చేసి రిజాల్వ్ అయ్యేసరికి ఇదంతా అయ్యేసరికి మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకునేసరికి 1 వీక్ ఆడిపోతుంది. 1 వీక్ నా ప్రోటీన్ ఎట్లా ఉంటాయి? సో 1-2 సార్లు ఫైన్ లైట్ తీసుకున్నా కానీ నాకు వచ్చేది కరెక్ట్గా ఇచ్చేస్తే ఇదంతా లొల్లు ఉండదు కదా. అందుకని ఆఫీషియల్ వెబ్సైట్ నుంచే ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేసి, ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి 100% జెన్యూన్ వస్తున్నది. నాకు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు. సో అట్లా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఏవైతే జెన్యూన్ బ్రాండ్స్ ఉన్నాయో లైక్ జిఎన్సి అట్లాంటి బ్రాండ్స్ నేను ఆఫీషియల్ వెబ్సైట్ నుంచే డిస్కౌంట్ కోడ్ ఏదైతే ఉంటుందో, నాది కూడా ఉన్నది డిస్కౌంట్ కోడ్ పెడుతున్నాను నేను స్క్రీన్ మీద. ఆ డిస్కౌంట్ కోడ్ పెట్టేసి అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నా. నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు అప్పటి నుంచి, అండ్ కరెక్ట్గా వస్తున్నాయి. థర్డ్ థింగ్, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు అంటున్నారు ఏమని, వే ప్రోటీన్ ఈజ్ నాట్ రికమెండెడ్, వే ప్రోటీన్ మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదు. ఇంకా అయితే వే ప్రోటీన్ సేఫ్ కాదు అన్న రిపోర్ట్ ఏదైతే ఉందో న్యూస్లో వచ్చింది, అది నేను చూసిన. అసలు ఏం అసలు ఏ బేసిస్ మీద అంటున్నారు వీళ్ళు అని చెప్పేసి మొత్తం చూసేసరికి వాళ్ళు ఏమంటున్నారు అంటే, వే ప్రోటీన్లో టేస్ట్ కోసం ఏదైతే ఇప్పుడు షుగర్ అయితే డైరెక్ట్గా వేయరు కదా, వే ప్రోటీన్ అంటేనే హెల్త్ కోసం అని చెప్పేసి అన్నప్పుడు అందులో షుగర్ అయితే వేయలేరు. సో షుగర్ ఆల్టర్నేటివ్ స్వీట్నర్ వేసేస్తారు, నో క్యాలరీ స్వీట్నర్ అట్లాంటిది వేసేస్తారు. సో అది మంచిది కాదు కాబట్టి, ఆ స్వీట్నర్ మంచిది కాదు కాబట్టి వే ప్రోటీన్ అన్హెల్దీ అని అంటున్నారు. ఎవరైతే ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళు నాకు తెలిసి మరి కోక్, కూల్ డ్రింక్స్ ఎట్లాంటివి తినకుండా, పిజ్జా బర్గర్లు తినకుండా, లైఫ్లో అసలు విస్కీ, ఆల్కహాల్ ఇట్లాంటివి తీసుకోకుండా చెప్తుంటారేమో. మరి ఈ స్వీట్నర్ ఏదైతే ఉందో వే ప్రోటీన్ వేసే స్వీట్నర్ అది అన్హెల్దీ కాబట్టి మొత్తం వే ప్రోటీనే అన్హెల్దీ అని చెప్పేసి మేబీ వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్తుండొచ్చు. మరి అట్లా ఉన్నప్పుడు స్వీట్నర్ ప్రాబ్లం అయితే రా వే ప్రోటీన్ కూడా ఉన్నాయి కదా, ఫ్లేవర్ లేనివి, అవేం చేసినాయి అని అవి కూడా మొత్తం అంటే అక్యురేట్గా చెప్పలేదు ఇది. సో ఆ స్వీట్నర్ వేస్తున్నారు అని చెప్పేసి కాదంటారు. నా ఒపీనియన్ ప్రకారం నువ్వు వీక్లీ ఒక 2-3 సార్లు ఐస్ క్రీమ్ తింటే, అప్పుడప్పుడు కూల్ డ్రింక్లు తాగితే, ఈ బిర్యానీలు, మసాలా ఫుడ్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఈ అప్పుడప్పుడు సిగరెట్లు, విస్కీ, ఇవన్నీ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకునేటోళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి, ఈ వే ప్రోటీన్లో ఈ స్వీట్నర్ ఉన్నందుకు దీన్ని తీసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏం కాదు. ఇది చెప్పాల్సి వస్తుంది బికాజ్ ఈ బేసిస్ మీదనే వే ప్రోటీన్ అంతా వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి. సో చాలా కష్టం ఇది ఇప్పుడు అందరికి అర్థం చేపియాలంటే. రిలేటివ్స్ అటు సైడు ఇక పెద్ద వాళ్ళు అయితే, తెలియని వాళ్ళు అయితే వాళ్ళు ఈవినింగ్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన సమోసాలు తింటారు, వీకెండ్ కాగానే పిజ్జాలు, బర్గర్ తింటారు, కోక్ తాగుతారు, పాన్, బీడీ, సిగరెట్, విస్కీ ఇవన్నీ నడిపేటోళ్ళు కూడా వే ప్రోటీన్ మంచిది కాదు హెల్త్కి అని డైలాగ్ వేస్తారు. మంచిగా వేస్తున్నారు, నాకు చాలా వింటున్నా. మీ వాడు జిమ్ చేస్తాడు కదా, వే ప్రోటీన్ మంచిది కాదు కదా అని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళకి నేను కూర్చోబెట్టి ఏం చెప్పుకుంటావు, ఎవరికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పండి ఇంకా. సో ఫైన్, మీరు అనేది అనుకోండి. నాది మాత్రం నా జెన్యూన్ సోర్స్ పట్టుకున్నా, అండ్ నా నమ్మకం ఉంది వే ప్రోటీన్ నువ్వు రిక్వైర్మెంట్ ఎంతైతే ఉందో బాడీకి, నీ బాడీ వెయిట్ 80 kgs ఉంటే నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యకపోయినా కూడా 80 grams ప్రోటీన్ నీకు కావాలి రోజు. ఎక్సర్సైజ్ ఫుల్ ఇంటెన్స్ చేస్తే
80 ఇంటూ 2 160 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం పడుతుంది. 80 నుంచి 160 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఇంటేక్ అవసరం. ఒక వే ప్రోటీన్ స్కూప్లో నీకు 25 గ్రామ్స్ వస్తుంది, 25 to 30. ఇక మిగతాదంతా ఎట్లా ఫిల్ చేసుకోవాలి? 160 గ్రామ్స్ ప్రోటీన్ కావాలంటే 100 గ్రామ్స్ కావాలంటే కూడా ఎట్లా చేస్తావు? సో ఫుడ్తోని ఫస్ట్ నువ్వు ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. చికెన్, ఇవి పాలు అవి ఫుల్ ఉంటాయి, ఎగ్స్ ఇవన్నీ తినేసి ఫిల్ చేసుకుంటాం. వే ప్రోటీన్ ఏంటంటే కంప్లీట్ చేయడానికి, ఇప్పుడు నీకు 100 గ్రామ్స్ నీ టార్గెట్ ఉంది, 100 గ్రామ్స్ డైలీ ప్రోటీన్ తీసుకోవాలి నువ్వు. ఒక 70 గ్రామ్స్ ఫిల్ చేయగలుగుతావు నువ్వు ఫుడ్తోని, మిగతా 30 గ్రామ్స్ కోసం వే ప్రోటీన్ అనమాట. అట్లా 1 స్కూప్ to 2 స్కూప్స్ తీసుకోవచ్చు వే ప్రోటీన్. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి 1 స్కూప్ ఎప్పటికీ దాటలేదు, 1 స్కూపే మెయింటైన్ చేస్తా. సో 1 స్కూప్ పర్ డే ఈజ్ టోటలీ ఫైన్. అండ్ నేను ఏవైతే సప్లిమెంట్స్ ఇంకా క్రియేటిన్, ఫిష్ ఆయిల్ తీసుకుంటానో అది నేను ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి ఇట్లనే చెకప్ లాగా వెళ్ళినప్పుడు నేను తీసుకునేవన్నీ ముందు పెట్టి, ఇంకో ఈ క్వాంటిటీలో ఈ టైంకి నేను తీసుకొచ్చా డాక్టర్ అని అడిగితే, నాకైతే గ్రీన్ సిగ్నల్ దొరికింది కాబట్టి నేను ఫాలో అవుతున్నా. నాకు ఏం ప్రాబ్లం లేదు, 3 years పైన అవుతుందని నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వే ప్రోటీన్ తింటున్నా, క్రియేటిన్ తీసుకుంటున్నా, ఫిష్ ఆయిల్ తీసుకుంటున్నా, అండ్ ఫుడ్తోని కంప్లీట్ చేయడానికి కూడా అన్ని ట్రై చేస్తున్నా. ఇక నేను కావాలనుకుంటే ఇప్పుడు జిఎన్సీలో నేను మాస్ గెయినర్, ఫ్యాట్ బర్నర్ ఇవి కూడా ప్రమోట్ చేయొచ్చు. కాకపోతే నేను వాటికి అగెయిన్స్ట్ ఉన్నా. నేను అవి అంతా రికమెండ్ చేయను. ఫ్యాట్ బర్నర్లే కానీ మాస్ గెయినర్లే కానీ, నువ్వు మాస్ గెయినర్ కొనే బదులు 2-3,000 పెట్టి మాస్ గెయినర్ కొని మంత్ అంతా తాగే బదులు 2-3,000తో నువ్వు బనానాస్ తీసుకో. రోజు ఒక 6 బనానాస్ తిను, నీకు వద్దంటే కూడా మాస్ వస్తుంది. పాలు తాగు, రోజు 2-3,000 మాస్ గెయినర్కి పెట్టే బదులు ఆ అమౌంట్తో పాలు తాగు, గీ తిను, ఎగ్స్ తిను, ఫ్రూట్స్ తిను, గ్రేప్స్ తిను, నీకు మాస్ వస్తుంది. మాస్ గెయినర్లతో మాస్ రాదు అని నా ఒపీనియన్. ఫ్యాట్ బర్నర్లు నాన్సెన్స్, అబ్సల్యూట్ నాన్సెన్స్. అవి నీకు ఫ్యాట్ బర్నర్ అని చెప్పేసి నీకు కాఫీ పౌడర్ అమ్ముతున్నాడు. నువ్వు నార్మల్గా కాఫీ తీసుకున్నా కూడా, కెఫెన్ తీసుకున్నా కూడా అదే కథ ఉంటుంది. సో సప్లిమెంట్స్ విషయంలో చాలా కాంప్లికేటెడ్ ఉన్నది బయట. పర్టికులర్గా వే ప్రోటీన్ది మాత్రం ఒకటేమో బ్రాండ్ జెన్యూన్ అయి ఉండాలి. అమినో యాసిడ్స్ ప్రొఫైల్ ఏదైతే ఉందో వాడు అంటున్నదే ఎగ్జాక్ట్గా ఇస్తున్నాడా, ఇది ఎట్లా తెలుసుకోవాలంటే ల్యాబ్ టెస్ట్ నీకు ఇంటర్నెట్లో దొరికిపోతుంది. అన్ని రిపోర్ట్స్ దొరుకుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీది ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ దొరుకుతుంది. కొంచెం గూగుల్ సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. నేను నమ్మి తీసుకుంటున్నది జిఎన్సీవి తీసుకుంటున్నా, నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నా. బికాస్ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో, సోర్స్ ఎక్కడి నుంచి కొంటున్నావు, ఏ డిస్ట్రిబ్యూటర్ నుంచి కొంటున్నావు, ఎక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నావు. అందుకని నేను అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఒక 2 రోజులు ఎక్కువ పడుతుందేమో కానీ అందులో కూడా డిస్కౌంట్లు వస్తున్నాయి, అందులో కూడా సేమ్ ప్రైస్ అంతే పడుతుంది. నీకు నెత్తినొప్పి ఉండట్లేదు, నీకు కరెక్ట్గా వస్తుందో లేదో అని చెప్పి నెత్తినొప్పి ఉండదు. 2-3,000 పడితే మిడిల్ క్లాస్ ఓన్కి ఎంత పెద్ద దెబ్బ పడుతుందో తెలుసు. మంత్ మొత్తం సేవ్ చేసి అంత సెట్ చేసుకొని వే ప్రోటీన్ కోసం చేసుకున్నాక అది జెన్యూన్ కాకుండా ఇది అటు ఇటు అయ్యి వచ్చేసరికి మళ్ళీ దాన్ని ఫోన్ చేసి చక్కగా రాలేదని చెప్పి అంత జంజాట్ వద్దు అని చెప్పేసి నేను అఫీషియల్ వెబ్సైట్లో తీసుకుంటున్నాను. కంటిన్యూ అవుతున్నా నేను, నాకైతే ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ జిఎన్సీ వే ప్రోటీన్. వే ఐసోలేట్ తీసుకోండి, సూపర్ ఉంటుంది రిజల్ట్. కాన్సన్ట్రేట్ కన్నా నేను ఐసోలేటే ప్రిఫర్ చేస్తాను. అండ్ సప్లిమెంట్స్కి వచ్చేసరికి క్రియేటిన్, ఫిష్ ఆయిల్ ఈ 2 సెట్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. జిఎన్సీ ఈజ్ 100% జెన్యూన్, ట్రస్ట్ వర్తీ బ్రాండ్, నథింగ్ టు వరీ. అండ్ వే ప్రోటీన్ వచ్చేసరికి మీ వెయిట్ 50 kgs ఉంటే 50 grams కమ్సే కమ్ అవసరం పడుతుంది. 50 kgs పర్సన్ వెయిట్ లిఫ్టింగ్, జిమ్ ఫుల్ ఇంటెన్స్ చేస్తే 100 grams వరకు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నేను ఇన్ని చెప్పినా కూడా నన్ను కూడా నేను బ్లైండ్గా ఫాలో అవ్వని నేను చెప్పాను. ఇంటర్నెట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ట్రైనర్ని అడగండి, అన్నీ రీసెర్చ్, డూ యువర్ ఓన్ రీసెర్చ్. మీ రీసెర్చ్ మీరు చేయండి. ఇదంతా నేను చెప్పిందంతా నా ఒపీనియన్ మాత్రమే, నా జర్నీ మాత్రమే. అందుకనే కాంటాక్ట్ చేసి మా ప్రోడక్ట్ ప్రమోట్ చేయంటే నేను గమ్మున చేసేయ. నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఒకసారి నేను ఫేక్ వే ప్రోటీన్ తీసుకొని అది బొక్క పడ్డాక
దాని తర్వాత జెన్యున్ది కనుక్కొని రీసెర్చ్ చేసి ఫాలో అవుతున్నా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నా. అండ్ నా జిఎన్సీ కోడ్ వచ్చేసి మా స్క్రీన్ మీద ఉన్నది, దీన్ని యూజ్ చేయండి. చెక్అవుట్ పేజ్లో జిఎన్సీ కోడ్ పెడితే వచ్చేస్తుంది డిస్కౌంట్. అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ కోడ్ పనిచేస్తుంది. ధైర్యంగా తీసుకోవచ్చు. వే ప్రోటీన్ అయితే నా ఒపీనియన్ ప్రకారం ఏం ప్రాబ్లం ఉండదు. వాటర్ ఇంటేక్ ఒక్కటి ఫుల్ హై పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీ యూరిన్ ట్రాన్స్పరెంట్ ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండి ఫుల్ హై పెట్టుకొని ప్రోటీన్ క్రియేటిన్ మంచిగా కన్సిస్టెంట్గా వెళ్ళేవాళ్ళు, జిమ్ కన్సిస్టెంట్గా వెళ్ళేవాళ్ళు వే ప్రోటీన్ క్రియేటిన్ ఐసోలేట్ తీసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దాట్. అండ్ ఎవరైనా మీకు సజెషన్ చేస్తే మీకన్నా బెటర్ పొజిషన్లు ఉన్నారా చూసుకోవాలి. ఫిట్నెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ ఎవరైనా మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తే మీకన్నా బెటర్ పొజిషన్ ఉన్నోడు సజెస్ట్ చేస్తున్నాడా, ఫిట్నెస్లో మీకన్నా వెనకాల ఉన్నోడు సజెస్ట్ చేస్తున్నాడా చూడండి. బికాజ్ మీకన్నా ఫిట్నెస్లో ముందున్నోడు సజెస్ట్ చేస్తే ప్రాబబ్లీ వాడు కరెక్ట్గా చెప్పే ప్రాబబిలిటీ ఉన్నది. వెనకాల ఉన్నోడు నీకు చెప్తూ మేబీ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ ప్రాబబిలిటీ చూసేసరికి ముందరోడితే నేను ఫాలో అవుతాను. నీకన్నా పెద్ద మజిల్స్ ఉన్నోడు, నీకన్నా ఎప్పటి నుంచో చేస్తున్నోడు చెప్పే మాటలు వినడం బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్. And thank you so much for watching the video.